ఇప్పుడు జాగ్రత్తగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి జాగ్రత్తగా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము వేరు, దేవుడు వేరు. ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. ఈ వాక్యము ఎలా ఉంది? వాక్యము దేవుడై ఉండెను. దేవుడి దగ్గర దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఈయనే దేవుడై లేడు. దేవుని దగ్గర, దేవుని దగ్గర, దేవుని దగ్గర అంటే అర్థం ఏంటండి? బైబుల్ నా దగ్గర ఉంది అన్నాను అంటే నేనే బైబుల్నా? బైబులు నా దగ్గర ఉంది. వాక్యము దేవుని దగ్గర ఉంది. వాక్యము దేవుని దగ్గర ఉంది. దేవుడున్నాడు, దేవుని దగ్గర వాక్యమైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ వాక్యమైన యేసుక్రీస్తు కూడా ఎవరనుకుంటున్నారు? దేవుడే అని చెప్పాడు. దేవుడే అని చెప్పాడు. దేవుని దగ్గర ఉండవలసిన వారు దేవుళ్ళే ఉండాలి తప్ప ఇంకొకరు ఉండరు. కలెక్టర్ మీటింగ్లో ఎవరు కూర్చోవాలి? కలెక్టర్లే కూర్చోవాలి. పరలోకంలో దేవుని దగ్గర దేవుడుగా ఉన్నాడు, దేవుడిగా ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ ప్రకృతి పుట్టక మునిపే యేసుక్రీస్తు పుట్టినట్టుగా పరలోకంలో పుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. పరలోకంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇంకెవరున్నారు? ఎందుకంటే మనము దిగిపోయి మనలో ఒకని వంటి వాడాయనో, మన పోలిక మన స్వరూపం అంటున్నాడు కదా. తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని మీరు చూడగలిగితే మళ్ళీ ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు ఇక్కడ దేవుడు అన్న పదం ఉపయోగించబడింది. ఏమంటే ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. దేవుడు అన్న పదం ఇక్కడ మీరు చూస్తున్నారు. దేవుడు అన్న పదం చూస్తున్నారు. ఇక దేవుడు గురించి సంబోధించేటప్పుడు ఈ ఆదికాండంలో దేవుడు 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 అన్న పదాలే మీకు కనపడతాయి. ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలంటే ఆదికాండంలో దేవుడు ప్రకృతిని కలిగిస్తున్న ప్రతి సందర్భంలో దేవుడు అన్న పదమే ఉపయోగించబడింది. మీరు చూడండి 6వ వచనం మరియు దేవుడు అని రాయబడింది. 9వ వచనం దేవుడు అని రాయబడింది. ఇలా మీరు 14వ వచనం దేవుడు, 20వ వచనం దేవుడు, 21 దేవుడు, 22 దేవుడు, 24 దేవుడు, 26 దేవుడు, 25 దేవుడు, 27 దేవుడు. ఇలా ఈ అధ్యాయం అంతా దేవుడు దేవుడు అన్న పదం తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తుందండి. కానీ ఈ అధ్యాయంలోనే మరొక పదం ఉంది. అదేంటో మీరు చూడగలిగితే 2వ వచనంలో మీకు కనపడుతుంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కంపి ఉండెను. దేవుని ఆత్మ అని రాయబడింది. దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరు. ఇందాక మనం చదువుకున్న మాటలన్నింటిలో ఏ మాటలు మాత్రమే చూసాం మనం? దేవుడు 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 దేవుడు. ఇక్కడ మాత్రం దేవుని ఆత్మ అన్నాడు. దేవుడైన ఆత్మ కాదు, దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ. దేవుడు వేరు, దేవుని యొక్క ఆత్మ కూడా వేరు. జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడింది. ఈ ఆత్మ ఎవరు మరి? ఈ ఆత్మ ఎవరు? ఈ ఆత్మే దేవుడు అని ఒకవేళ మీరు అనుకున్నారా? అయితే దేవుని ఆత్మ కలిగించను, దేవుని ఆత్మ కలిగించను, దేవుని ఆత్మ కలిగించను అని రాయబడాలి కదా. దేవుడు 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 అని తండ్రిని సూచించాడు. ఇక్కడికి ప్రారంభంలోనే దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. ఇంతకీ దేవుని ఆత్మ ఎవరో మనకి తెలియాలి. ఊహించటం కాదు, బైబిల్లో ఆలోచించాలి.
మరి ఈ దేవుని ఆత్మ ఎవరో బైబిల్లో జాగ్రత్తగా వెతుకుంటూ మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ. ఒకవేళ దేవుని ఆత్మ అనగానే దేవుడు అని ఒకవేళ మీరు అనుకుంటే, యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే దేవుడు దిగొచ్చాడా, దేవుని ఆత్మ దిగొచ్చిందా? దేవుని ఆత్మ. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే దేవుడు వేరు, దేవుని ఆత్మ వేరు. ఒకవేళ దేవుని ఆత్మ అనగానే మీరు దేవుడు అన్నారనుకోండి, అప్పుడు నేనేమంటానో తెలుసా? ఒకవేళ దేవుని ఆత్మ అంటే దేవుడు అనుకుంటే, యేసు బాప్తిసం పొందినప్పుడు దేవుడే దిగొస్తే మళ్ళీ అక్కడ మాట్లాడేది ఎవరు? మరి ఈయన నా ప్రియ కుమారుడు, ఇది యందు నేను. ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది? మరి దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుని ఆత్మ. మరి దేవుని ఆత్మని ఎందుకు రాయబడుతుందని ఒకవేళ మీరు ఆలోచిస్తే, నాకు ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఇంకా వాడికి పేరు పెట్టలేదు, ఏమని పిలుస్తారు? సునీల్ అన్న కొడుకు అంటారు, అంతే. ఇంకా వాడికి పేరు పెట్టలేదు. మరి పేరు పెట్టనప్పుడు నా పేరుతోనే సూచిస్తారు. దేవుని ఆత్మ, దేవునికి పుట్టిన ఆత్మ, ఇంకా పేరు పెట్టలేదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని వచ్చిందనుకోండి, దేవుడు అనుకోవద్దు మీరు. దేవునికి పుట్టిన ఆత్మ, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆత్మ అన్నమాట. ఇంతకీ ఈ ఆత్మకి ఏం పేరు మీరు చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుట చూచెను. మత్తయి సువార్తలో మనం చదివిన సందర్భం, మార్కు సువార్తలో మనం చదివిన సందర్భం ఒక్కటే. అక్కడ దేవుని ఆత్మ దిగి వచ్చింది అన్నాడు. మార్కు సువార్తలు రాగానే డైరెక్ట్గా చెప్పాడు, ఆ దేవుని ఆత్మ ఎవరని చెప్పాడు? పరిశుద్ధాత్మ. అమ్మయ్య, దొరికిపోయింది మనకి. ఇప్పుడు ఆది కాండంలోకి మనం వెళ్ళగలిగితే, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండనంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు కనపడుతున్నాడు? ఈ ప్రకృతిని దేవుడు కలిగించక మునుపు. దేవునితో పాటు ఇంకెవరెవరు ఉన్నారన్నమాట? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముడు పుట్టుక గురించి ఎక్కడ రాయబడింది అని మీరు అడుగుతారు మిమ్మల్ని. ఎందుకు? సత్యానికి మనసు ఇవ్వటం కన్నా ఎదురు తిరగటం మనిషికి అలవాటు ఎక్కువ. ఉన్నది నమ్మడు, ఇంకేదో కావాలంటాడు. మరి పరిశుద్ధాత్ముడు పుట్టుక గురించి ఎక్కడ రాయబడిందంటే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు స్త్రీ గర్భాన పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు
ఇక్కడికి రాగానే ఇది యేసుక్రీస్తుని గురించి రాయబడుతుందా మరెవరి గురించి రాయబడుతుందో మీరు ఆలోచించాలి. ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడంటే యేసుక్రీస్తుని గురించి మాత్రమే రాయబడింది. అది ఇక్కడికి రాగానే ఏమంటున్నాడంటే, చదవమ్మా, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. యేసుక్రీస్తును లోకానికి పంపాడా, హృదయానికి పంపాడా? యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? లోకానికి వచ్చాడు. మరి తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపి అని రాయబడింది. హృదయంలోకి పంపబడిన ఆత్మ ఎవరు? చూసారా? యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఎందుకు? లోకంలో తన పిల్లల్ని రక్షించడానికి ఇదిగో లోకంలోనికి పంపాడు. దాన్ని చదివాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాను. లోకములోనికి వచ్చాను. ఇక్కడ మాట్లాడుతూ తన కుమారుని ఆత్మను, తన కుమారుడైన ఆత్మను మన హృదయములోనికి పంపాడు. అసలు మన హృదయంలోకి పంపబడిన ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్ముడు. మరి బైబిల్లో ఎక్కడుంది? మరి చూడాలి కదా. బైబిల్లో చూడకపోతే మనం నమ్మకూడదు. ఎందుకంటే బైబిల్లో చూడకపోయేసరికి లేనిపోనివన్నీ మనకు నేర్పించారు. నరకానికి పోయే మాటలన్నీ నేర్పించేశారు మనకి. కాబట్టి తెలిసినా తెలియకపోయినా బైబిల్ ప్రతి రెఫరెన్స్ మనం చూస్తున్నప్పుడే చక్కగా బైబిల్లో ఉన్నది నిజమని మనకు అర్థమవుతుంది. ఆ మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. ఆలయమై ఉన్నదని మీరెరుగరా అన్నాడు. ఇంకా జాగ్రత్తగా మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. హృదయములలో పరిశుద్ధాత్ముడు అన్నమాట. పరిశుద్ధాత్ముడు. కాబట్టి హృదయములో పంపబడింది ఎవరనుకుంటున్నారు? తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపెను. అంటే పంపబడిన ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవునికి కుమారుడు. దేవునికి ఎలా కుమారుడు? నువ్వెలా దేవునికి కుమారుడో పరిశుద్ధాత్ముడు కూడా అలాగే కుమారుడు. పరిశుద్ధాత్ముడు కూడా అలాగే కుమారుడు. కాబట్టి ఈ సృష్టి పుట్టక మునుపు దేవుడు పుట్టుక లేనివాడుగా కనపడుతున్నాడు. ఆ తర్వాత పుట్టిన వారుగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున. ఎంత బాగుంది చూడండి. మనము దిగిపోయి మనలో ఒకని వంటి వాడయ్యను, మా నిమిత్తం ఓడిపోతాడు. ఇప్పుడు ఈ మాటలకి ఈ వివరణ ఎంత బాగుందో చూడండి. అందుకే అంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు మొదటివాడు, 2వ కుమారుడు తండ్రికి పరిశుద్ధాత్ముడు. పరలోకంలో పుట్టినవారు ముగ్గురు కనపడుతున్నారు. ఈ ముగ్గురు వేరు, తండ్రి 2 కుమారులు. లేదు ఒకటే అంటారా? ముగ్గురిని ఒకేసారి మనం చూసామనుకోండి, ముగ్గురు వేరువేరా, ముగ్గురు ఒకట? ముగ్గురిని నిలబెట్టామనుకోండి, ముగ్గురిని ఒకేసారి చూస్తున్నామంటే ముగ్గురు వేరువేరు అనమాట. ఒకరి తర్వాత ఒకరిలా వచ్చి యాక్షన్ చేస్తుంటే అది అటెళ్ళి ఇటు వచ్చాడు, ఇటెళ్ళి అటు వచ్చాడు అని అనుకోవచ్చు. ముగ్గురిని ఒకేసారి చూసామనుకుంటే మనకు అర్థమైపోవాలి ముగ్గురు వేరు అని. యేసుక్రీస్తు భూమి మీద బాప్టిజం తీసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు పావురాకారంలా వస్తున్నాడు.
పరలోకమందున్న తండ్రి మాట్లాడుతున్నాడు ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఒకే సందర్భం ముగ్గురు కనపడుతున్నారు. పరలోకమందు తండ్రి ఉన్నాడు, పరలోకమందు తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు పావురాకారంతో వస్తున్నాడు, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. ముగ్గురు ఒకేసారి కనపడుతున్నప్పుడు మళ్ళీ ముగ్గురు ఒకటి అంటారు ఏంటండి? న్యాయం